ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా టెక్నాలజీ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో పలు టేకీ దిగ్గజాలు దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రపంచంలో ఎంత గొప్ప ఆవిష్కరణలతో కూడిన టెక్నాలజీనైనా ఆయా సంస్థల్లో పనిచేసే తమ దేశ గూఢచారులతో టెక్నాలజీని దొంగలించి అదే టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రానిక్ ఇతర టెక్నాలజీ గూడ్స్ తయారు చేయడంలో చైనా దిట్ట. చైనాలో మానవ వనరులు తక్కువ ఖర్చుతో అధికంగా ఉండడంతో ఎన్నో అంతర్జాతీయ టేకీ దిగ్గజాలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చైనాలో స్థాపించి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చైనాలో పెరిగిపోతున్న ప్రభుత్వ ఆంక్షల వల్ల ఇక చైనా తమకు అనువు కాదని భావిస్తున్న దిగ్గజ సంస్థలు చైనా నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అదే సమయంలో భారతదేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయాన్ని ధృవపరుస్తూ పలు నివేదికలు కూడా బయటకు వస్తున్నాయి. యాపిల్ తన ఐఫోన్ల తయారీని చైనాలో నిలిపివేసి భారత్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్లూంబెర్గ్ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం చైనా నుంచి బయటకొచ్చిన 2 నెలల తర్వాత భారత్లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించాలని యాపిల్ సంస్థ ఆలోచన చేస్తోందట. భారతదేశం నుంచి మొదటి ఐఫోన్ 14 అక్టోబర్ లేదా నవంబర్లో పూర్తయ్యే అవకాశం ఉందని బ్లూంబెర్గ్ నివేదిక ప్రస్తావించడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టాటా యాపిల్కు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్తో చర్చలు జరుపుతోందని సమాచారం. ఐఫోన్ల అసెంబ్లింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే టాటా ఆధ్వర్యంలో యాపిల్ ఐఫోన్లు తయారయ్యే అవకాశం ఉన్నట్లు దిగ్గజ టేకీ సంస్థల మధ్య జరుగుతున్న చర్చగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు యాపిల్, మరోవైపు గూగుల్ చైనాను విడిచిపెట్టి భారతదేశానికి వస్తే అమెరికా ఆధ్వర్యంలోని యూరోపియన్ దేశాలు ఖచ్చితంగా స్వాగతిస్తాయి. చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్ భారతదేశం కావడం, మానవ వనరులు కూడా అతి తక్కువ ధరకు అత్యధిక స్థాయిలో అందుబాటులో ఉండడం భారతదేశానికి వచ్చే ఏ తయారీ కంపెనీకైనా ఒక వరం. యాపిల్, గూగుల్ సంస్థల వస్తువుల తయారీ ప్రక్రియ భారత్లోకి అడుగుపెట్టిన వెంటనే మరెన్నో అంతర్జాతీయ ప్రముఖ దిగ్గజ కంపెనీలు భారతదేశం వైపు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. Please subscribe to Yupentertainment. For more updates, please do subscribe Yupentertainments. मैं हूँ अर्पिता बसक. You can watch Yupentertainments. Please subscribe and follow this.